Hi everyone, welcome to the channel Code for Education. In this video, we discuss about a concept called stack. In the previous video, వెక్టర్ గురించి తెలుసుకున్నాం. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియోలో మనం స్టాక్ అంటే ఏంటి, స్టాక్లో మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, స్టాక్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది, స్టాక్లో మనం ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ది స్టాక్. స్టాక్ అనేది ఏంటంటే ఇది మనకు ఒక క్లాస్. స్టాక్ ఎక్స్టెండ్స్ ద వెక్టర్. మనకి వెక్టర్ నుంచి వెక్టర్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది, స్టాక్ అనేది సబ్ క్లాస్ అవుతుంది. స్టాక్ అనేది ఏంటంటే వెక్టర్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ మెకానిజం. మనం నార్మల్గా రాసేటప్పుడు పబ్లిక్ క్లాస్ స్టాక్ ఎలిమెంట్ ఎక్స్టెండ్స్ వెక్టర్. ఇది వెక్టర్ని ఎక్స్టెండ్ చేసుకొని ఉంటుంది. అంటే ఇది ఇలా మనకి స్టాక్ అనేది సబ్ క్లాస్ అవుతుంది, వెక్టర్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. సో స్టాక్ అనేది వెక్టర్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్తా, ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్. స్టాక్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ ద సబ్ క్లాస్ ఆఫ్ ది వెక్టర్ క్లాస్. స్టాక్ అని మనకి జావా 1.0 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో స్టాక్ ఆల్సో ఏ లెగసీ క్లాస్. లెగసీ అంటే ఓల్డ్ అని చెప్పేసి చెప్తాం. సో స్టాక్ ఆల్సో బి ఏ లెగసీ క్లాస్. ఇలా మనం పాయింట్ వైజ్గా ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ java.util package. java.util package. It is the subclass of vector class and introduced from JDK 1.0. So it is also called a legacy class. ఇలా మనం చెప్తాం ఏంటంటే మనకి స్టాక్ అనేది ఇలా java.util ప్యాకేజ్లో ఉంటుంది. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ అనేది మనకి java.util ప్యాకేజ్లోనే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద సబ్ క్లాస్ ఆఫ్ వెక్టర్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద JDK 1.0 వర్షన్. సో మనకి JDK 1.0 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి ఒక్కటి మనకి లెగసీ క్లాస్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనం పాయింట్ వైజ్గా చెప్పుకుందాం. The next point, where is the cursor? Okay, the next point is it is a linear data structure. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే మనకి స్టాక్లో మన కొన్ని ఆపరేషన్స్ని మనం స్టోర్ చేసేటప్పుడు కానీ రిట్రీవ్ చేసేటప్పుడు కానీ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మెకానిజంని ఫాలో అవుతూ ఉంటుంది. స్టాక్లో ఫాలో అయ్యే మెకానిజంని మనం లిఫో అంటాం. లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నేను ఇలా ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అనేది నేను ఇలా ఒక ఇమేజ్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ స్టోర్స్ ఆబ్జెక్ట్స్ ఇన్ లిఫో. లిఫో బేసిస్గా వర్క్ అవుతూ ఉంటుంది. లిఫో అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ ఆర్డర్లో మనకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా మనకి స్టాక్లో మనం యాడ్ మెథడ్, రిమూవ్ మెథడ్, ఈ మెథడ్స్ని కూడా యూజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది వెక్టర్. వెక్టర్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి వెక్టర్లో సపోర్ట్ చేసే అన్ని మెథడ్స్ మనకి ఆటోమేటిక్గా స్టాక్లో కూడా పర్ఫామ్ చేయొచ్చు. బట్ స్టాక్ ఫాలోస్ సమ్ యూనిక్ మెథడ్స్ whenever we are inserting the element in the stack and whenever we are retrieving the elements from the stack, that time it uses the some special methods like push operation, pop operation and peek operation. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్ ఇస్ నోన్ as the push operation and మనం ఎక్స్ట్రాక్టింగ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్ ఇస్ నోన్ as pop operation. ఇలా మన పాయింట్స్ వైజ్గా ఇక్కడ రాసుకుందాం. ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఇంటూ ది స్టాక్ ఈస్ నోన్ యాజ్
push operation, and extracting elements from stack is known as pop operation. సో ఇలా మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసేటప్పుడు పుష్ ఆపరేషన్ యూజ్ చేస్తాం, ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేసేటప్పుడు పాప్ ఆపరేషన్ మనం యూజ్ చేస్తాం. అండ్ it throws a checked exception whenever the stack is empty, and that time if you want to retrieve the some kind of element. మనం ఎలా చెప్తామంటే స్టాక్ అనేది ఖాళీగా ఉండి, స్టాక్ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని రిట్రీవ్ చేయాలనుకున్న టైంలో ఇది ఎంటీ స్టాక్ ఎక్సెప్షన్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్ కాల్డ్ ఎంటీ స్టాక్ ఎక్సెప్షన్. When if the stack is empty and we want to fetch the element, that time మనకి స్టాక్ అనేది ఏంటంటే ఎంటీ స్టాక్ ఎక్సెప్షన్ని మనకి రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఓకే, దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాక్లో మనకి ఓన్లీ ఒక కన్స్ట్రక్టరే ఉంటుంది. స్టాక్ కంటైన్స్ ఓన్లీ ఒక కన్స్ట్రక్టరే ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్ ఏంటంటే నార్మల్ కన్స్ట్రక్టరే ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్ లైక్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ది స్టాక్ ఏంటంటే స్టాక్, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్ ఎలిమెంట్. సో ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మాత్రమే ఉంటుంది మనకి స్టాక్లో. ఇలా మనం స్టాక్ గురించి చెప్పొచ్చు. స్టాక్ అనేది ఏంటంటే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద జావా టైటిల్ ప్యాకేజ్, అండ్ దట్ ఈస్ ద సబ్ క్లాస్ ఆఫ్ వెక్టార్ క్లాస్. సో వెక్టార్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ JDK 1.0 version. సో ఇట్ ఈస్ కాల్డ్ ద లెగసీ క్లాస్, and it is the linear data structure. It stores the element in the base and the some mechanism like LIFO, that means the last in first out mechanism. Whenever we are the inserting element in the stack is known as push operation, and extracting the elements from the stack is known as pop operation. And next one is the it throws an exception called empty stack exception. Whenever if the stack is empty and if you want to fetch the element from the stack, that time it throws the like exception like empty stack exception. And it has only one constructor, that is the stack s is equal to new stack. There is the normal default constructor. Okay, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి స్టాక్లో ఉన్న మెథడ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్ మీన్స్ ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. మెథడ్స్ ఆఫ్ ది స్టాక్. మనం ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎలిమెంట్ పుష్ ఆబ్జెక్ట్. పుష్ మెథడ్ ఏంటంటే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి మనం పుష్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఇన్ బాటమ్ ఆఫ్ ది స్టాక్. ఎలిమెంట్స్ మనం బాటంలో యాడ్ చేయడానికి మనం పుష్ మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే టు రిట్రీవ్ ద ఎలిమెంట్ అండ్ రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్ ఈస్ కరెక్ట్ ద పాప్ ఆపరేషన్. ఎలిమెంట్ అనేది ఎట్ ఏ టైం మనకి రిటర్న్ చేస్తుంది అండ్ రిమూవ్ కూడా చేస్తుంది. ఆ టైంలో మనం యూజ్ చేసేది పాప్ ఆపరేషన్. టు రిమూవ్ అండ్ రిటర్న్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్, ఆ టైంలో మనం పాప్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పీక్. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ టు రిటర్న్ ద ఎలిమెంట్, నాట్ రిమూవింగ్. అంటే ఏంటంటే మనకి ఎలిమెంట్ అనేది రిటర్న్ అవ్వాలి, ఎలిమెంట్ అనేది డిలీట్ అవ్వకూడదు. అలాంటి టైంలో మనం పీక్ ఆపరేషన్ మనం యూజ్ చేస్తాం. విల్ ఫెచ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఎలిమెంట్ని ఫెచ్ చేయడానికి ఏంటంటే మనం పీక్ ఆపరేషన్ యూజ్ చేస్తాం వితౌట్ రిమూవింగ్. రిమూవ్ చేయకుండా యూజ్ చేస్తుంది పీక్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బూలియన్ ఎంటీ.
ఈ ఎంటీ మెథడ్ అనేది చాలా మీకు తెలుసు అనుకుంటాను. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎంటీ మెథడ్ ఏంటంటే స్టాక్ అనేది ఎంటీనా కాదా అని చెప్పేసి చూస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ వెదర్ స్టాక్ ఈస్ ఎంటీ ఆర్ నాట్. స్టాక్ అనేది ఎంటీ కాదని చెప్పేసి చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంటి సెర్చ్ మెథడ్. ఈ సెర్చ్ మెథడ్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక వాల్యూని ఇచ్చినప్పుడు ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఈస్ కాల్డ్ ఆఫ్ సెట్ పొజిషన్. అండ్ ఇక్కడ స్టాక్లో ఏంటంటే ఇండెక్స్ పొజిషన్ నీకు సమ్ కైండ్ ఆఫ్ రివర్స్ ఆర్డరింగ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండెక్స్ పొజిషన్ అనేది ఇక్కడ కూడా ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ ఫ్రమ్ 0. ఎప్పుడైతే మనకు వాల్యూ అనేది లేనప్పుడు ఇట్ విల్ రిటర్న్ ద -1. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు fetch the offset position of the element. సో ఎలిమెంట్ యొక్క పొజిషన్ రిటర్న్ చేస్తుంది ఇఫ్ ఇట్స్ అవైలబుల్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ అవైలబుల్ then it will return -1. సో ఎలిమెంట్ ఉంటే డైరెక్ట్గా ఎలిమెంట్ యొక్క పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఎలిమెంట్ కనుక లేకపోతే ఆ టైంలో మనకి -1 రిటర్న్ చేస్తుంది. ఇలా మనం స్టాక్ గురించి చెప్పొచ్చు. సో స్టాక్లో మనకి పుష్ ఆపరేషన్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ అండ్ పాప్ ఆపరేషన్ టు రిమూవ్ అండ్ రిటర్న్ ద ఎలిమెంట్, పీక్ ఆపరేషన్ ఓన్లీ యూజ్డ్ టు ఫెచ్ ద ఎలిమెంట్ వితౌట్ రిమూవింగ్, and empty method is used to check whether the stack is empty or not, and into search method is mainly used to it will return the index position like offset position of the element if it's available. If the element is not available then it will return -1. సో ఇలా మనకి స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో స్టాక్ గురించి నేను ఒక ఇమేజ్ తీసాను, ఆ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఇమేజ్ అనేది ఉంటుంది. స్టాక్ అనేది నార్మల్గా ఎంటీగా ఉన్నప్పుడు ఎంటీ స్టాక్ అనేది మనకి ఇలా చూపిస్తుంది. స్టాక్ ఇలా ఎంటీగా ఉన్నప్పుడు ఇలా మనకి ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ టైంలో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ పుష్ ఆపరేషన్. ఓకే, ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మళ్ళీ అగైన్ పుష్ ఆపరేషన్ అండ్ అగైన్ పుష్ ఆపరేషన్. ఎలిమెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే పాప్ ఆపరేషన్. ఈ టైంలో ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ స్పేస్. సో ఎలిమెంట్ మనం రిమూవ్ కూడా చేస్తున్నాం. ఈ టైంలో మనం యూజ్ చేసేది పాప్ ఆపరేషన్. పీకి ఏంటంటే ఎలిమెంట్ని మనకి రిమూవ్ చేయకుండా ఓన్లీ రిటర్న్ చేస్తుంది. ఇలా మనకి స్టాక్ గురించి ఇలా ఇమేజ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాక్లో మనం ఆపరేషన్స్ అనేవి కోడింగ్ రూపంలో ఎలా పర్ఫామ్ చేయాలనేది ఇప్పుడు నేను ఎక్లిప్స్లో రాస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ నేమ్ స్టాక్ ఆపరేషన్స్ అండ్ మెయిన్ మెథడ్. బికాస్ ఆఫ్ ది ఇన్ జావా ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ తీసుకున్నాం. స్టాక్ కోసం స్టాక్ java.util. సో java.util ప్యాకేజ్లో ఉంటుంది. నేను ఎలిమెంట్ కోసం ఇంటీజర్ని తీసుకుంటున్నాను, s ఈక్వల్ టు న్యూ స్టాక్. ఇలా నేను స్టాక్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. స్టాక్లో మనం వాల్యూస్ని యాడ్ చేయడం కోసం పుష్ ఆపరేషన్. నేను సమ్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. s.push 4, s.push 6. ఇలా నేను ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, నాటే ప్రాబ్లం మనం ఏ నెంబర్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను నార్మల్గా ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను అంతే. ఇలా నేను స్టాక్లో సమ్ ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. మన స్టాక్లో ఎలిమెంట్స్ని మనం చూద్దాం, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో దానికోసం స్టాక్ ఎలిమెంట్స్ ప్లస్ ఎస్. సో ఎస్ అనేది ఏంటంటే toString మెథడ్ ద్వారా స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి రిటర్న్ అవుతూ ఉంటాయి. సో రన్ చేద్దాం. స్టాక్ ఎలిమెంట్స్ 2, 4, 6, 8, 10. సో ఇలా మనకి ఎలిమెంట్స్ అనేవి రిటర్న్ అవుతూ ఉంటాయి. ఇలా పుష్ ఆపర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పాప్ ఆపరేషన్, s.pop. ఇలా నేను ఫస్ట్ వాల్యూ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది.
రిమూవ్ అయిన ఐటెం అనేది ఏంటంటే ఇలా పాప్లో స్టోర్ అవుతుంది అండ్ ఇట్ విల్ రిటర్న్ వాల్యూని కూడా రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేసిన వాల్యూ అనేది ఇక్కడ మనకి పాప్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ మనం పాప్ను ప్రింట్ చేద్దాం. ఏ వాల్యూ రిటర్న్ అయింది ఏంటి అనేది అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. రిటర్న్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ 10 అనేది రిటర్న్ అవుతుంది. అంటే టోటల్ వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. సారీ, ఆఫ్టర్ పాప్ ఆపరేషన్ ఎస్ ఫస్ట్ మనకి స్టాక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. తర్వాత మనకి పాప్ ఆపరేషన్లో పర్ఫామ్ చేసింది ఏంటంటే రిటర్న్ చేసిన ఎలిమెంట్ అండ్ రిమూవ్ చేసిన ఎలిమెంట్ 10. సో ఇక్కడ మనకి 10 అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ పాప్ యూ హ్యావ్ ద ఎలిమెంట్స్ లైక్ 2, 4, 6, 8. సో మనకి ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పీక్ గురించి చూద్దాం. పీక్ ఏంటంటే ఎస్ డాట్ పీక్ ఏదైనా ఓన్లీ మనకి ఇలా ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుందంటే రిమూవ్ చేయదు. సిస్ అవుట్ పీక్. ఇక్కడ కూడా పాప్కి కూడా ఇలా పాప్ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఇలా పీక్లో ఏంటంటే ఆఫ్టర్ పీక్ ఆపరేషన్ అని చెప్పేసి మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ పీక్ ఆపరేషన్ ఎస్. సో పీక్లో ఏంటంటే ఓన్లీ మనకి ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది బట్ వితౌట్ రిమూవింగ్. సారీ, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ పాప్లో 10 అనేది రిమూవ్ అయిపోయింది. ఆఫ్టర్ పాప్ ఇలా 2, 4, 6, 8 అండ్ పీక్ అనేది 8ని రిటర్న్ చేస్తుంది. పీక్ అనేది ఏంటంటే రిమూవ్ చేయదు కాబట్టి 2, 4, 6, 8 అనేది మనకి ఇంక ఇలానే ఉంటాయి. దాని నెక్స్ట్ మెథడ్ లైక్ ఎంటీ మెథడ్ సిస్ అవుట్ ఎస్ డాట్ ఎంటీ. సో ఇది బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మనకి స్టాక్ అనేది ఎంటీ కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆఫ్సెట్ పొజిషన్. ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం ఎస్ డాట్ సెర్చ్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇలా పాప్ గురించి చూద్దాం. పాప్లో ఏంటంటే మనకి ఎలిమెంట్ కనుక స్టాక్లో ఉంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. లేకపోతే మనం ఏమని చెప్పుకున్నాం, -1ని రిటర్న్ చేస్తుంది. సో పాప్ అనేది మనకి ఇలా పాప్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎలిమెంట్ అనేది ఉండదు కాబట్టి -1 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను పాప్ కాకుండా పీక్ని రిటర్న్ చేస్తున్నాను, పీక్ని యూజ్ చేస్తున్నాను. పీక్ ఏంటంటే పీక్ మనకి ఓన్లీ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది వితౌట్ రిమూవింగ్. సో మనకి ఎలిమెంట్ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి మనకి ఇలా ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. సో ఇండెక్స్ పొజిషన్ అనేది ఇక్కడ మనకి 1 ప్రింట్ అవుతుంది. కాజ్ ఆఫ్ ఇలా ఎందుకు ప్రింట్ అవుతుందంటే పీక్లో ఎలిమెంట్స్ మనకి ఇలా స్టోర్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో నీకు రివర్స్ ఆర్డర్ నుంచి నీకు ఇండెక్స్ పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఇండెక్స్ పొజిషన్ కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 దగ్గర 1, 6 దగ్గర 2, 4 దగ్గర 3, 2 దగ్గర 4 ఇలా ఇండెక్స్ పొజిషన్ అనేది ఉంటుంది. కావాలంటే మనం ఇంకొక ఎలిమెంట్ని కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4ని పెట్టాను. 4 పెట్టినప్పుడు మనకి ఇక్కడ 3 అనేది రిటర్న్ అవుతుంది. కాజ్ ఆఫ్ 1, 2 అండ్ 3 ఇలా మనకి ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది స్టాక్ ఆపరేషన్. సో వీడియో మీకు చాలా క్లారిటీగా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో సెట్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.